ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అత్యల్పులము, ఎన్నికలేని వారము, అంతలోనే ఉండి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారము, నీటి మీద బుడగ వంటి వారము, ఉదయం వికసించి సాయంత్రం వాడిపోయేటువంటి అడవి గడ్డి పూలు పోలి ఉన్న వారమయ్యా. అలాంటి అద్భుతమైన మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి కృప చూపించి మా ఎడల మీ దయాదాక్షణ్యాన్ని కనపరిచి దేవా ఇటు రీతిగా మమ్మల్ని సజీవులుగా సురక్షితంగా క్షేమకరంగా ఉంచిన విధానానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా మీ పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది, ఒక్క దినం మీ సన్నిధులు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని మీరు సెలవిచ్చారు ప్రభా. అట్లాంటి 1000 దినాల శ్రేష్టతను మేము పోగొట్టుకోకుండానట్లుగా ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ ఆయుధపరిచి బలపరిచి మాకు శక్తినిచ్చి బలమిచ్చి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో ఏకీభవించడానికి కృప చూపించిన విధానానికై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నిజమేనయ్యా, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దేవా 16వ కీర్తన 11లో మీరు సెలవిస్తున్నారు. లోకములు ఇంకెక్కడా దొరకదు ప్రభా, అటు మీ సన్నిధానంలోనే లభిస్తూ ఉన్నది కనుక ప్రభా. ఆత్మీయ సహవాసం, ఆత్మీయ ప్రేమ దేవాకి మీ సన్నిధానంలో లభిస్తుంది కనుక మీ సన్నిధిలో గడిపే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు వందనాలు దేవా. గత వారం ఉన్నవారు ఈ దినాలు లేకపోయినారు ప్రభా, కానీ వారికంటే యోగ్యులము కాదు, కానీ కేవలం మీ కృప వలన మాత్రమే సజీవులుగా ఉండగలిగినాము. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో గడిపే గొప్ప కృప కూడా మీరు మాకు ఇచ్చినందుకై స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నిజమే ప్రభా, చాలామంది లోకంలో ప్రభా మీ నామములను ఎరగక దేవా మిమ్మల్ని ఆరాధించవలసిన వారై ఉంటూ మీకు విరోధంగా జీవిస్తున్నటువంటి వారు లేకపోలేదు ప్రభా. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచకుండా కేవలం మీ అమూల్యమైనటువంటి మహాకృపను బట్టి మాత్రమే మీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహింపచేసి ఈ రీతిగా మేము అందరము కలిసి ఏక కుటుంబస్తుల వలె మీ పాద సన్నిధిలో గడిపే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు ఇప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, ఇటు ఆరాధన మీద సిద్ధపాటు ప్రార్థన చేస్తున్నారు. మా ప్రార్థన మీరు ఆలోచించినందుకే స్తోత్రాలు దేవా. మీ సహాయం మేము ఆర్జిస్తుండగా ఈ యొక్క ఆరాధన అంతయు ప్రభా, ఈ ఆరంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు పరిశుద్ధాత్మను తోడుగుంచి పరిశుద్ధాత్మ కార్యాన్ని మాత్రం ఇక్కడ జరిగించేయండి. జరిగే కార్యక్రమం అంతయు క్రమంగా మర్యాదగా మీ నామానికి మహింకరంగా మాకందరికీ ప్రభువా దీవునికరంగా ఆశీర్వాదకరంగా సమస్తమును మీరే జరిగింపచేయండి ప్రభు. దేవ పాటలు పాడుతున్నటువంటి బిడ్డలు కోయిన వారితో కలిసి మేము అందరం ఏకీభవిస్తూ ఏక స్వరంతో ఏక మనస్సుతో దేవా మేము పాటలు పాడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా జీవితాలు మా యొక్క హృదయాలు పరవశించిపోయి మీరు ఆనందించి గొప్ప కృప మాకు అందరికీ మీరు దయచేయండి ప్రభా. నిజమేనయ్యా, ఆనాడు ప్రభా దేవదత్తుల పాటలు పాడుతున్నప్పుడు మందిరం యొక్క గడప పునాదులు అదిరేను అనేటువంటి మాట మేము అంటున్నాం ప్రభా. ఆనాడు పౌలు శీలలు శరసాల్లో ఉండి పాటలు పాడినప్పుడు శరసాలు పునాదులు కదిలేను అనేటువంటి మాట మేము అంటున్నాం ప్రభా. నిజమేనయ్యా, మీ యొక్క ప్రభా పాటల్లో శక్తి ఉన్నది. అట్టి ఆరాధనలో ఆత్మ పరవశిస్తుంది కనుకనే ప్రభా అట్టి ఆత్మీయ కార్యాన్ని మాత్రమే అట్టి ఆత్మీయ ఆరాధన మాత్రమే పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. లీడ్ చేస్తున్న బిడ్డలకి మీ ఆత్మ నడిపింపుని మీరు దయచేయండి దేవా. మానవ స్వరాన్ని లయపరచండి, ఆత్మ స్వరాన్ని మాత్రం ఇచ్చి దేవా ఆత్మీయకరంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం మీరు జరిగింపచేయండి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాయన. అదే రీతిగా ప్రభు ఆరాధన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడాలి నాయన. దేవా నిలబడుతుంది మీ దాసును అభిషేకించి మీ ఆత్మతో నింపి మీ దాసులను మాతో మాట్లాడి ఆ వాక్యానుసారం మేము అందరం కలిసి ఆరాధిస్తుండగా ప్రభా పరిశుద్ధాత్మ మహిమను మాపై కుమరింపచేయండి నాయన. మహిమతో మేము ఆవరించబడాలి తండ్రి, మహిమతో నింపబడాలి ప్రభా. అట్టి ఆత్మీయ ప్రభా ఆరాధనలు ప్రభా మేము అందరం కలిసి ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలికల వలె మాపై కుమరింపచేయండి నాయన. తదుపరి వర్తమాన భాగంలో కూడా దాసును అభిషేకించి మీ ఆత్మతో నింపి మాకందరికీ కావాల్సిన ఆత్మీయ వాక్యం మీరు అందింపచేయండి. ఈ వారం అంతటి కొరకు దేవా కావాల్సిన ఆత్మీయ వాక్యం ఇచ్చి మమ్మల్ని మేము పరీక్షించుకుని దేవా ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ నెమరవేసుకునిచ్చు జీవించే కృపను దయచేయండి. మా జీవితానికి పరమార్థంగా ఉండాలటి వాక్యం ప్రభా, ప్రయోజనకరంగా ఉండాలి ప్రభా. అట్టి ఆత్మీయ వాక్యాన్ని మాత్రం దయచేయండి నాయన. తదుపరి ప్రభా మీరు చేసిన మేలుని బట్టి దేవా నిలబడి సాక్ష్యాలు పంచుకున్న బిడ్డల నోటి నుండి వెలువడుతున్న ప్రతి సాక్షులకు మాట ప్రభా అనేకులకు
ప్రోత్సాహకరంగాను అనేకులకు ఆదరణకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేసి నడిపించిన ఆయన గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం నేను నాయన. ఆ తదుపరి చిన్నపిల్లల నోట మీరు ఇచ్చిన వాక్యాలు బట్టి స్తోత్రాలు, వారి నోట నుండి వెలువడుతున్న వాక్యపు మాటలు ప్రభా ఆ యొక్క కంటతో వాక్యపు మాటలు ప్రభా అనేకులకి ఆదరణకరంగా ఉన్నట్లు సహాయం ఇచ్చేది. చిన్ననాటి మీద భయభక్తులు కలిగి ఆ చిన్న బిడ్డలు ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ వారు అన్వయించుకుని వారి జీవితంలో అవలంబించినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే వారి నోట ఉంచిన పాటలను బట్టి స్తోత్రాలు, ఆ పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తుండగా దేవ అనేకులు బలపరచబడేట్టు సహాయం చేయండి నాయన. సమస్తము యొక్క ఆరాధన అంతటిని బట్టి ప్రభా మీ నామానికి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే అధ్యక్షులుగా ఉండండి దేవ. మీరే యొక్క ఆరాధన కార్యక్రమం అంతయు క్రమంగా మర్యాదగా మీ చిత్త ప్రకారం మీ నామానికి మహిమకరంగా దేవుడు బిడ్డలందరికీ దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రాంగణంతటిని మీ యొక్క ఆదరించుకుని మీ మహిమా ప్రభావంతో నింపి దేవ పరిశుద్ధాత్మ కార్యాలు మాత్రమే ఇక్కడ జరిగింపచ్చింది. సమస్తమును ఈ యొక్క ఆరాధన అంతట్లోనూ కూడా ప్రభావ మీ నామానికి మహిమకరం కూడా వచ్చిన మాకు అందరికీ దీవునికరంగా ఆశీర్వాదకర సమస్తం మీరే జరిగింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుని మరి కోయిల వారు పాటలు పాడుతున్నారు. మనం అందరం ఏకీభవించి వారితో కలిసి స్వరం కలిపి పాటలు పాడుతూ ప్రభు నామని మహిమపడదామండి. దయచేసి ఏ ఒక్కరు కూడా పాల్గొనకుండా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధించినంత మనం కోరుకుంటున్నాడు. దయచేసి అందరూ కూడా మరి ఏకీభవించి వస్తుందిగా మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధికి వచ్చిన సహోదర సహోదరులకు వందనాలు. అందరూ కలిసి సంతోషంతో ఆనందంతో దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ మరో శుభాలు తెలియజేస్తూ మరి 3వ అడ్వెంట్ ఆరాధనలో దేవుడు పాల్పంచుకోవడానికి ఆయన అద్వితీయ కృప చొప్పున ఈ రీతిగా మనల్ని అందరినీ కూడా సజీవ లేఖలో ఉంచి కేవలం ఆయన కృప మాత్రమే ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబడడానికి ఆయన చూపిన కృపను బట్టి సమస్త మహిమానంత ప్రభావం ఆయనకే చెల్లును గాక. మరొకసారి ఆయన కృప ఎంత ఉన్నతమైందో సహోదరుడు నాగరాజు బ్రదర్ ఇక్కడ చూసినప్పుడు మరి ఆయన కృప లేనిదే మన జీవితాలు కొనసాగవు. మరొకసారి ఆయన ఆరాధనకు యోగ్యుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జీవము గల దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మరొకసారి తన సన్నిధిని ఈ యొక్క సంఘం చుట్టూ ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. Amara
బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, వెలుగుల మెరిసే సందడి, వెలుగులతో సందడి, వెలుగుల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల మాటలతో సందడి, సమాధాన మాటతో సందడి, దూతల మాటలతో సందడి, సమాధాన మాటతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదుపురంలో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురంలో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి.
శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలు తండ్రి నామమందున ఇమ్మానుయేలు తండ్రి నామమందున శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో సకలమందున పశువుల శాలయందున సకలమందున పశువుల శాలయందున దేవపుత్రుడు మనుజును ఆయనందున దేవపుత్రుడు మనుజును ఆయనందున శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో కులమెల్లారు మిగులా కీర్తిలగా కులమెల్లారు మిగులా కీర్తిలగా దేవగోపావతారుల కల్లాగా దేవగోపావతారుల కల్లాగా శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో మన కొరకొక శిశువు పుట్టెను మన కొరకొక శిశువు పుట్టెను మన దోషములకు పుట్టెను మన దోషములకు పుట్టెను శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సురామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ పరుణోదయం సురామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ పరుణోదయం తెరమరుగు హృదయ
కలుగుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచున్నాము. మరి సమయంలో మనమందరము లేచి నిలబడినట్లయితే ఈ సమయం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగములు చదువుకుని కొద్ది నిమిషాలు ప్రభుని మనము ఆరాధన చేద్దాం. బ్రదర్ డేవిడ్ గారు తెలుగు చదువుతారండి మీరు? డేవిడ్ గారు లేదా? డానియల్ గారు మీరు చదువుతారు? డానియల్ పాల్ గారు వచ్చి 9వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతుండగా మనం కలిసి 9వ కీర్తన మొదటి నుంచి 20 వచనాలు ఉన్నాయి. సోదరుడు డానియల్ పాల్ గారు చదువుతుంటే మనం అందరూ వచ్చి వార్తకి వచ్చింది వచ్చింది. మీరు చదువు దేవునికి మహిమ. 9వ సంకీర్తన 455వ పేజీ. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా మునుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైంది. నీవు వెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధము గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకుని వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయును. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ద్వేషించువారు నాకు కలుగజేయు బాధలను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయింది. తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడిపోయింది.
యెహోవా ప్రత్యక్షమాయెను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో సిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడుదురు. బాధపడు వారిని నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు గాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాత్రములమని జనులు తెలుసుకొందురు గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇప్పుడు ఫలింపచేయను గాక. అలాగే తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరాధన వాక్యము నిమిత్తము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. నిలబడుతుంది ఆశను ప్రభు ఎత్తుబెట్టి ఆత్మతో నింపి మనందరి ద్వారా ఈ కీర్తన ద్వారా ప్రభు మాట్లాడినట్లుగాను ఈ ఆరాధన వాక్యము నిమిత్తము సోదరులు మోజేశ్వరరావు కుమార్ గారు ప్రార్థన చేస్తారండి. పరిశుద్ధమైన దేవా, మీ లెక్కలైన కూడా చేర్చుకున్నాం తండ్రి. దేవా, మరొక రోజు మరొక శుక్రవారం నిర్మణ మీ యొక్క సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సదావకాశానికి లెక్కలైన ఉన్నస్తులో చేర్చుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజున మీ యొక్క దాసుడు మరి మీ సన్నిధిలో నిలబడి మాకు మాతో మరి మీరు మాట్లాడగాను మరి మీరు ఎన్నుకున్నందుకు కానీ లెక్కలైన ఉన్నస్తులో చేర్చుకున్నాం ప్రభా. దేవా, మీ దాసుడు ద్వారా మాతో మాట్లాడిన ప్రభా, మాతో మాట్లాడినట్లయితే మేము జరుగుతాం ప్రభా. దేవా, మీ యొక్క వాక్యము మా యొక్క హృదయంలో ఫలింపజేయనట్లుగా మరి మా యొక్క హృదయం సిద్ధపరచవలసిన మనం చేసుకున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యము మా యొక్క హృదయంలో 30, 60, 100 వంతులుగా ఫలింపజేయవలసిన మనం చేసుకుంటూ ఇచ్చిన ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చుందామండి. పరిశుద్ధుడును మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క ప్రశస్త నామములు ఈ యొక్క ఆరాధనకి ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనండి. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సురక్షితంగా క్షేమకరంగా సజీవులుగా ఉంచి ఇటీవల ప్రభు సన్నిధిలో గడిపే గొప్ప మహాభాగ్యతను దేవదేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభునకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సమయంపై ప్రభు సిద్ధపరిచిన లేఖన భాగం